హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ అకాడమీ. సో మనం లాస్ట్ క్లాస్లో ట్రిగ్నామెట్రిక్ సంబంధించి ఫస్ట్ టాపిక్ ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్ సంబంధించి ఒక వీడియోలో అయితే మనం డిస్కస్ చేయడం జరిగింది, అంటే ప్రీవియస్ సెక్షన్లో. సో ఏమేమి డిస్కస్ చేసాము అంటే బేసిక్స్ అన్ని మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. మీరు ఇంకా చూడకపోతే ఒకసారి అయితే చూడండి. ఫస్ట్ ట్రయాంగిల్ అంటే ఏంది, ట్రయాంగిల్కి సంబంధించిన రిలేషన్స్ చాలా ఇంపార్టెంట్ మనకు, అంటే సైన్, కాస్, టాన్, కొసెకెన్, సికెన్, కాట్ ఉన్న ఫార్ములాస్ ఏమన్నా దానికి సంబంధించి ఆపోజిట్ ఎవరు, ఈ రిలేషన్ అంతా కూడా మనకు డయాగ్రామెటిక్గా మనకు అర్థం కావాలి. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసినాం, ప్రీవియస్ వీడియోలో. ఒకసారి అయితే చూడండి. ఓకే, ఈ యాంగిల్స్ 0 నుంచి 90 వరకు. సో యూనిట్ నేమ్ ఏది మనకు, ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ అండ్ కాంపౌండ్ యాంగిల్స్. అంటే ఇక్కడ మనకి ఏం అడుగుతాడు క్వశ్చన్ అంటే, ఇంకా రేషియోస్ పైన క్వశ్చన్ అడుగుతాడు. రేషియోస్ అంటే ఏంది, సైన్ కాస్ టర్మ్ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్ల. యాంగిల్స్ పైన ఇంకో క్వశ్చన్ వస్తుంది. యాంగిల్స్ అంటే ఏంది, తీటా పైన. సో తీటా వాల్యూస్ 0 నుంచి 90 వరకు ఉంటాయి. స్టాండర్డ్ వాల్యూస్ 0, 30, 45, 60, 90. సో దీని బియాండ్ కూడా అడగచ్చా అంటే అడగచ్చు క్వశ్చన్లో. సో దాన్ని కూడా మనం డిస్కస్ చేయడం జరిగింది. సో ఎలా చూస్తామంటే ఈ క్వశ్చన్ని 0 నుంచి 90 వరకు ఉంటే దీన్ని మనం యాస్ట్రిక్గా బై హార్ట్ చేస్తాం. రిమైనింగ్ వాల్యూస్ కావాలా అంటే 90 నుంచి 180 మధ్యలో అడగచ్చు, లేదా 270 మధ్యలో, 360 మధ్యలో, లేదా 360 క్రాస్ అయ్యి కూడా అడగచ్చు క్వశ్చన్స్. అవి కూడా మనం డిస్కస్ చేసినాం. ఎలా సైన్ 120 ఇస్తే మనం 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి. ఫస్ట్ పార్ట్ ఎప్పుడు ఈ డయాగ్రామ్లో ఉండాలి, అంటే గ్రాఫ్లో ఉండాలి. అంటే ఏ విధంగా 0 కానీ, 90 కానీ, 180 కానీ, 270 కానీ, 360 కానీ. రిమైనింగ్ టర్మ్ కావాలంటే మనం ఎక్స్ట్రాగా రాసుకోవచ్చు తీటా కింద. సో ఆ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం డీటెయిల్గా అయితే డిస్కస్ చేసినాం లాస్ట్ క్లాస్లో, ప్రీవియస్ వీడియోలో. సో ఇవన్నీ చూసినాం కదా. దీన్ని మనం కాంపౌండ్ యాంగిల్స్ అంటాం. అంటే ఇక్కడ యాంగిల్ 90 వరకు కాకుండా బియాండ్ వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 380 ఉంది క్వశ్చన్లో, సైన్ 480 ఉంది. దీన్ని మనం ఏ విధంగా రాసుకున్నాము, 450 ప్లస్ 30 కింద రాసుకున్నాం. 450 ప్లస్ 30 కింద. సో ఎందుకు 450 రాసుకున్నామంటే చూడండి, ఇక్కడ 0, 90 డిగ్రీస్, 180 ఎలా రాసుకుంటున్నాం ఇది అంటే, ఒక్కొక్క మధ్యలో అంటే ఒక్కొక్క ఈ హారిజంటల్ అండ్ వర్టికల్ మధ్యలో ఉండే యాంగిల్ ఎంత ఉంటుందంటే 90 డిగ్రీస్ ఉంటుంది. కాబట్టి సో ఒక్కొక్క మనం సెక్షన్ అనుకోవచ్చు, లేదా దీన్ని కోఆర్డినేట్ అనుకోవచ్చు. ఒక్కొక్క కోఆర్డినేట్కి 90 డిగ్రీస్ ఉంటాయి. కాబట్టి 0కి 90 యాడ్ చేసినాం, 90కి 90 యాడ్ చేస్తే 180, 180 ప్లస్ 90 270, 360 ఈ విధంగా రాసుకుంటా పోతాం. 360 ప్లస్ 90 అంటే కనుక 450, అంటే వర్టికల్ లైన్లో వచ్చింది. సో 450 ప్లస్ 30 కింద డివైడ్ చేసినాం. 450 అనేది వర్టికల్ లైన్. సో ఇదంతా మనం ప్రీవియస్ సెక్షన్లో డిస్కస్ చేసినాం. ఓకేనా. ఇంకా రిమైనింగ్ క్వశ్చన్స్ అయితే చూద్దాం. మనకి ఎగ్జామ్స్ నెక్స్ట్ మంత్ అంటే November 5th నుంచి ఉన్నాయి కదా ఎగ్జామ్స్ మనకు. కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి, టైం అయితే తక్కువ ఉంది. ఎవరికైతే సప్లై ఉందో వాళ్ళు. ఓకే సరే, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే రిమైనింగ్ టాపిక్స్ చూద్దాం. ఈ ఏరియా నుంచి వచ్చే రిమైనింగ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అండ్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్. సో మనకి యాంగిల్స్ పైన క్వశ్చన్ అడుగుతాడు. సో ఇంతకుముందు మనం ఏం చూసినామంటే స్ట్రైట్గా 0, 30, 45, 60, 90 ఇవి టేబుల్లో నేర్చుకున్నాం. దీని తర్వాత అంటే మనకి ఈ 0, 90 ప్లస్ తీటా, 180 ప్లస్ తీటా మైనస్ తీటా, 270 ప్లస్ తీటా ఆర్ మైనస్ తీటా, 360 ప్లస్ ఆర్ మైనస్ తీటా ఇవి కూడా నేర్చుకున్నాం. ఇంకా రిమైనింగ్ టాపిక్ ఏమంటే ఇలా 15 డిగ్రీస్ కానీ 75 డిగ్రీస్ కానీ అడుగుతాడు క్వశ్చన్. సో దీని గురించి ఒకసారి చూద్దాం. మన క్వశ్చన్లో కనుక సైన్ 15 డిగ్రీస్ అని అడిగినాడు. సో దీన్ని ఏ విధంగా రాసుకుంటామంటే కనుక 2 కాంపొనెంట్గా డివైడ్ చేసుకుందాం. ఏ విధంగా 45 మైనస్ 30 కింద రాసుకుందాం సైన్. ఎందుకు ఈ విధంగా రాసుకుంటున్నామంటే ఇక్కడ రూల్ ఏమంటే మనం డివైడ్ చేసినప్పుడు ఈ 2 టర్మ్స్ కూడా మనకి టేబుల్లో ఉండేటట్లా చూసుకోవాలి. ఇంకో రూల్ ఏమింది, ఒక టర్మ్ ఈ యాంగిల్స్లో ఉండాలి, అంటే 0, 90, 180 ఈ విధంగా ఉండాలి. సెకండ్ టర్మ్ ఇక్కడ వచ్చేదాన్ని చూసుకుంటాండి. కానీ ఇక్కడ మనం ఇవి వచ్చేదాన్ని డివైడ్ చేయలేము. ఎందుకంటే ఇప్పుడు 15 ఉంది. సో 90 మైనస్ మనం 75 రాసుకున్నాం అనుకోండి, 80, 90. 75 రాసుకుంటే మరి 75ని కనుక్కోవాల్సి వస్తుంది. కాబట్టి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 2 టేబుల్లో వచ్చే విధంగా రాసుకున్నాము. రాసుకోవడం వల్ల యూజ్ ఏముందంటే ఇక్కడ మనం ఫార్ములా అప్లై చేస్తాం. ఏం ఫార్ములా, సైన్ A మైనస్ బి ఫార్ములా అప్లై చేస్తాం. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమేమున్నాయంటే సైన్, కాస్, టాన్కి సంబంధించి ఒక 2 ఫార్ములాస్ నేర్చుకోవాలి. ఏంటంటే A ప్లస్ బి ఒకటి, A మైనస్ బి ఒకటి. దీనిపైన ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తుంది. అంటే సైన్ A ప్లస్ బి అంటే సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి. ఓకేనా. అదే కాస్ A ప్లస్ బి అంటే ఈ ఫార్ములాస్ అని మనం చూద్దాం, లైన్గా చూద్దాం ఈ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత. ఇప్పుడు కాస్ A మైనస్ బి ఉంది. కాస్ A మైనస్ బి ఫార్ములా ఏమొస్తుంది, సైన్ A మైనస్ బి ఉంది. సైన్ A మైనస్ బి ఫార్ములా ఏమొస్తుంది అంటే సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి, ఇది ఫార్ములా. ఓకేనా. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ సైన్ A ప్లస్ బి అడిగినా అనుకోండి క్వశ్చన్లో. సో మనం ఏం రాస్తాం, సైన్ ఏ కాస్ బి ప్లస్ కాస్ ఏ సైన్ బి అని రాస్తా. అంటే ఒకవేళ ఇది అడిగింటే క్వశ్చన్, కానీ మనకి A మైనస్ బిలో ఉంది కాబట్టి ఫార్ములా అంటే మనకి ఇచ్చిన క్వశ్చన్. సో ఈ ఫార్ములాని యూజ్ చేద్దాం. సో ఈ ఫార్ములా ప్రకారంగా సైన్ A
అంటే ఏం రాయాలి మనము sin 45, ఇది కలర్ కనిపిదా, ఒక్క నిమిషం, sin 45 cos b అంటే cos 30, అర్థమైందా, ఇది ఏ టర్మ్ ఇది బి టర్మ్ అనుకుంటాను, మైనస్ cos 45 ఇంటూ sin 30. క్లియర్. sin 45 వాల్యూ ఎంత టేబుల్లో మనం నేర్చుకున్నాం కదా, 1/2 √2, cos 30 వాల్యూ ఎంత √3/2, మరి సేమ్ cos 45 వాల్యూ ఎంత 1/√2, sin 30 వాల్యూ ఎంత 1/2. సో డినామినేటర్ ఇక్కడ ఇంటూ ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్ రాసేయచ్చు ఏమని, ఇక్కడ ఏమొస్తుంది 2√2 వస్తుంది, 2√2. సేమ్ అదేవిధంగా ఇక్కడ ఏమొస్తుంది 2√2 వస్తుంది, మైనస్ ఇక్కడ న్యూమరేటర్లో 1 ఇంటూ √3 అంటే √3, 1 ఇంటూ 1 అంటే 1, అర్థమైందా. తర్వాత ఇక్కడ డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనం డినామినేటర్ని కామన్ తీస్తే 2√2, న్యూమరేటర్లో √3 మైనస్ 1 వస్తుంది, అర్థమైందా. సరే, ఇంతవరకు మనకి క్లియర్గా అర్థమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చనే 15 కాకోకుండా sin 75 ఇచ్చినాడు అనుకోండి, ఇచ్చింటే ఒకవేళ మనం ఏం చేస్తా అంటే 45 ప్లస్ 30 అని రాసుకుంటా అంటే సైన్ సేమ్. అప్పుడు ఫార్ములా ఏమి ఇచ్చేస్తాము, sin a ప్లస్ బి ఈక్వల్ sin a cos b ప్లస్ cos a sin b ఇచ్చేస్తా అంటే సేమ్ ఈక్వేషన్ వస్తుంది. కానీ మధ్యలో మనకి ఏమొస్తుందంటే మైనస్ ప్లస్లో ప్లస్ వచ్చేది, ఇక్కడ ప్లస్ వచ్చేది, ఇక్కడ ప్లస్ వచ్చేది. సో ఫైనల్ ఆన్సర్లో కూడా మనకు ప్లస్ వచ్చేది, అర్థమైందా. సేమ్ అంటే ఇక్కడ మనకు 45 మైనస్ 30 కాబట్టి a మైనస్ బి ఫార్ములా యూజ్ చేసినాం, 75 అడిగితే 45 ప్లస్ 30 కాబట్టి ఇక్కడ మనం sin a ప్లస్ బిని యూజ్ చేసి మనం ఆన్సర్ అయితే రాసాం. క్లియర్గా అర్థమైంది కదా. సేమ్ అదే విధంగా మనం cos 15 అడిగినా అనుకోండి, ఒక నిమిషం, దీన్ని మనం cos 15 కనుక్కుందాం. సో ఇదంతా రిమూవ్ చేద్దామా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చినాడు మనకు, cos 15 అడిగినాడు. సో cos 15 ఏ విధంగా రాసుకుంటామంటే సేమ్ ఇంతకుముందు ఎలా చేసినామో అదే విధంగా 45 మైనస్ 30 రాసుకుందాం. కాస్కి కాస్, ఏ మైనస్ బి ఉంది. సో మనకి ఫార్ములా తెలుసా ఫస్ట్, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా ఏమి అంటే కాస్ ఏ కాస్ బి ప్లస్ సైన్ ఏ సైన్ బి, కాస్ ఏ మైనస్ బి ఫార్ములా. ఓకేనా. అదేవిధంగా ఇక్కడ కాస్ ఏ ప్లస్ బి అడిగింటే ఇక్కడ మైనస్ వచ్చేది, రిమైనింగ్ అంతా సేమ్ టర్మ్స్. ఇప్పుడు కాస్ ఏ, సో కాస్ 45 కాస్ 30 ప్లస్ సైన్ 45 సైన్ 30, ఎందుకంటే ఏ ప్లస్లో 45 ఉంది కాబట్టి. నెక్స్ట్ స్టెప్ కాస్ 45 వాల్యూ, కాస్ 45 వాల్యూ ఎంత మనం టేబుల్లో నేర్చుకున్నాం కదా, ఇక్కడ చూడండి కాస్ 45 ఏం నేర్చుకున్నాం మనం 1/√2 అని నేర్చుకున్నాం. సో కాస్ 45 1/√2. కాస్ 30 వాల్యూ ఏం నేర్చుకున్నాము, కాస్ 30 వాల్యూ √3/2 అని నేర్చుకున్నాం. సో √3/2. సైన్ 45 వాల్యూ 1/√2 నేర్చుకున్నాం, సైన్ 30 వాల్యూ 1/2 నేర్చుకున్నాం, అంతే కదా. సో ఇక్కడ కూడా అంతే, డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మనకి డినామినేటర్ ఏమొస్తుంది, సో 2√2 వస్తుంది, ఇక్కడ 2√2 వస్తుంది. న్యూమరేట్లో 1 ఇంటూ √3 1 ఇంటూ 1 1 వచ్చింది, అర్థమైందా. సేమ్ నెక్స్ట్ డినామినేటర్ సేమ్ ఉన్నాయి, √3 ప్లస్ 1/2√2. క్లియర్. సో √3 ప్లస్ 1/2√2 వచ్చింది. దేనికి సంబంధించిన వాల్యూ ఇది, కాస్ 15కి సంబంధించిన వాల్యూ. ఓకేనా. ఒకవేళ మనకి సేమ్ ఇంతకుముందులాగా 75 అడిగింటే, కాస్ 75 అడిగింటే ఇక్కడ ప్లస్ రాస్తాంటిమి, ఇక్కడ మైనస్ వచ్చేది. సో మైనస్ వచ్చేది, మైనస్ మైనస్ ఆన్సర్లో మైనస్ వచ్చేది. అంటే మన క్వశ్చన్ కనుక కాస్ 75 అడిగింటే √3 మైనస్ 1 అని రాసేవాళ్ళం. క్లియర్ కదా ఇది కూడా. సరే, నెక్స్ట్ క్వశ్చన్ tan 15కి ట్రై చేద్దాం. ఓకే, సరే ఇది కాపీ చేసుకొని దీన్ని రిమూవ్ చేద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు మనకు, tan 15 అడిగినాడు. సో tan 15 అడిగితే మనం ఏ విధంగా రాసుకున్నాం, 45 ప్లస్ 30, 45 ప్లస్ 30నా మైనస్ 30నా, మైనస్ 30. సో మైనస్ 30 tan ఉంది కాబట్టి ట్యాన్కి సంబంధించిన ఫార్ములా ఏముంది, ఏ మైనస్ బి ఫార్ములా అంటే tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి, ఇది ఫార్ములా. ఈ ఫార్ములా ప్రకారంగా సబ్స్టిట్యూట్ చేద్దాం. సో tan ఏ ప్లస్లో 45 మైనస్ tan బి ప్లస్లో 30, 1 ప్లస్ tan 45 ఇంటూ tan 30. క్లియర్. సరే, tan 45 వాల్యూ కావాలా. tan 45 వాల్యూ మనం ఏం నేర్చుకున్నాం, tan 45 1 అని నేర్చుకున్నాం. సో tan 45 ప్లస్లో 1 మైనస్ tan 30 వాల్యూ కావాలా. సో tan 30 ఎంత 1/√3. సో 1/√3 డివైడ్ బై 1 ప్లస్ tan 45 వాల్యూ 1 మరి 1/√3, అర్థమైందా. ఓకే, ఇక్కడ 1 డినామినేటర్ ఏం లేదంటే 1/1 ఉన్నట్ల. సో ఇక్కడ రెండు డిఫరెంట్ ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం √3 రాసి క్రాస్ మల్టిప్లై చేస్తాం, తెలుసు కదా. √3 ఇంటూ 1 √3, 1 ఇంటూ 1 1 అంటే √3 మైనస్ 1 న్యూమరేటర్లో. సేమ్ అదే విధంగా కింద √3 ప్లస్ 1/√3, అర్థమైందా స్టెప్. ఓకే, నెక్స్ట్ దీన్ని మనం క్యాన్సిల్ చేయొచ్చు, లేదా ఒక స్టెప్ రాద్దాం అనుకుంటే ఇక్కడ చూడండి a/b/c/d ఉన్నట్లుంది, అంతేనా.
సో ఇవి రెండు రివర్స్ అయ్యి ఏ విధంగా రాస్తామంటే √3 - 1/√3 ఇంటూ √3/√3 + 1 ఈ విధంగా వస్తుంది స్టెప్. ఇప్పుడు ఇవి రెండు క్యాన్సిల్ చేసేద్దాం. ఇంకేం మిగిలింది మనకు √3 - 1/√3 + 1 మిగిలిందా, అంతేనా? సో మీరు కావాలంటే ఇక్కడికి ఆపచ్చు, లేదా రేషనల్ మెథడ్లో కూడా చేయొచ్చు. దీన్ని అవసరం లేదండి, ఇక్కడ దీన్ని స్టాప్ చేసేసండి. క్లియర్? సేమ్ అదే విధంగా 75కి మీరు ట్రై చేయగలుగుతా? సరే ట్రై చేయండి. సేమ్ మనకి కాట్ 15 వాల్యూ కావాలంటే కాట్కి సంబంధించిన ఫార్ములా కూడా ట్యాన్ ఫార్ములా లాగానే ఉంటుంది, కానీ రివర్స్లో రాస్తాం, దీన్ని రివర్స్లో రాస్తాం. ఓకే, సో మీరు ఒక పని చేయొచ్చు, మీరు కాట్ 15 అడిగినా కూడా ట్యాన్ 15ని కనుక్కొని దాన్ని రెసిప్రోకల్ రాస్తే సరిపోతుంది. అర్థమైందా పాయింట్? ఎందుకంటే ట్యాన్ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/కాట్ తీటా కాబట్టి. సో నేనేమంటున్నా, మీకు ఈ క్వశ్చన్ కాట్ 15 అడిగినారు, మీరేం చేయాలా, ట్యాన్ 15ని కనుక్కొని దాన్ని రివర్స్లో రాయండి, అంతే. రివర్స్ రాస్తే మీకు కాట్ 15 వాల్యూ వస్తుంది, మరి సపరేట్గా ఫార్ములా నేర్చుకునే పని లేదు. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, ట్యాన్ 15 + కాట్ 15 అడిగినాడు. ట్యాన్ 15ని కనుక్కోండి, దాన్ని రివర్స్ రాస్తే కాట్ 15 వాల్యూ వస్తుంది, దాన్ని సింప్లిఫై చేయండి, అంతే, ఏం లేదు. క్లియర్? సో 75 మనకు చేయాల్సిన పని లేదు, మనం ఆల్రెడీ అర్థమైనాయి కాబట్టి ఈ ప్రాబ్లం మనం చేయాల్సిన పని లేదు, ఎందుకంటే క్లియర్గా నేర్చుకున్నాం. సరే, నెక్స్ట్ ఇంపార్టెంట్ మోడల్, మనకి ప్రీవియస్ ఇయర్లో నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన క్వశ్చన్. సో క్వశ్చన్ ఈ విధంగా ఇచ్చినాడు. సో మనకి ఏం చూపిమన్నా అంటే రైట్ సైడ్లో మనకు RH సైడ్ ట్యాన్ 62 అని ప్రూవ్ చేయాలి. ఓకే, మనకు ఆన్సర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్యాన్లో ఉంది, క్వశ్చన్ సైన్లో కాస్ట్లో ఉంది. మనం ఇక్కడ రెండు స్టెప్స్ అప్లై చేయొచ్చు, ఒకటి కాస్ని డివైడ్ చేయొచ్చు, లేదా సైన్ని డివైడ్ చేయొచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ కాస్ని డివైడ్ చేసిన అనుకోండి, cos 17/cos 17 క్యాన్సిల్ అయ్యి 1 అవుతుంది, sin 17/cos 17 ట్యాన్లో వస్తుంది, కాబట్టి నేను కాస్ని తీసుకుంటాను. లేదు సైన్ తీసుకుంటే ఏమవుతుందంటే cos 17/sin తీసుకుంటే ఇక్కడ కాట్లో మారిపోతుంది క్వశ్చన్. అర్థమైందా? కాబట్టి నేను కాస్ని తీసుకున్నాను. ఫస్ట్ ఆ స్టెప్ మనకు అర్థం కాల. సో టోటల్ క్వశ్చన్ని cos 17తో డివైడ్ చేస్తాను, అంటే cos 17/cos 17 ప్లస్ sin 17/cos 17 డివైడెడ్ బై cos 17/cos 17 మైనస్ sin 17/sin 17. క్లియర్ కదా ఇంతవరకు? సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయితే, ఇవి రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయితే, మనం ఏ విధంగా రాయొచ్చు దీన్ని, 1 ప్లస్ sin/cos అంటే tan, కాబట్టి tan 17 డివైడెడ్ బై, అర్థమైందా ఇంతవరకు? నెక్స్ట్ 1 మైనస్ tan 17. తర్వాత tan 45 వాల్యూ ఎంత, tan 45 వాల్యూ 1 అని తెలుసు కదా మనకు, కాబట్టి నేను ఈ 1 ప్లేస్లో tan 45 రాసుకుంటాను, ఎందుకంటే వాల్యూ మారదు కాబట్టి. ఇక్కడ కూడా అంతే, tan 45 అని రాస్తా ఇంటూలో, ఎందుకంటే 1 ఇంటూ tan 17 tan 17 వస్తుంది కాబట్టి ఆ విధంగా రాసుకున్నాం. రాసుకోవడం వల్ల ఏం యూజ్ ఉంది అంటే, ఇక్కడ చూడండి మనకి tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A ఇంటూ tan B లా కనిపిస్తుంది, అంతేనా? సో ఈ విధంగా కనిపిస్తుంది కాబట్టి దీని ఫార్ములా కింద రాసుకుంటే మనం ఏ విధంగా రాయొచ్చు, tan A ప్లస్ B ఫార్ములా కింద చూపించచ్చు. సో ఈ విధంగా చూపించడం వల్ల tan A ప్లస్ ఎంత ఉంది మనకు, 45 డిగ్రీస్ ఉంది, B ప్లస్ ఎంత ఉంది, B ప్లస్లో 17 ఉంది, అంతేనా? సో ఈ రెండింటిని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది, tan 62 వస్తుంది. మనకు అడిగింది ఏమి క్వశ్చన్లో, tan 62ని ప్రూవ్ చేయమన్నాడు, కాబట్టి మనకు ఆన్సర్ tan 62 వచ్చింది. క్లియర్ కదా? సో ఈ విధంగా మనం ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక్కడ మనం చిన్న క్లూని అబ్జర్వ్ చేయండి, క్వశ్చన్లో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి క్లూ దొరుకుతుంది. క్వశ్చన్ ఎంత ఉంది, ఇక్కడ వాల్యూ 17 ఉంది క్వశ్చన్లో, ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో 17 + 45 వాల్యూ ఎంత, 62, కాబట్టి ఈ విధంగా ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. షార్ట్ వేలో ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉందనుకోండి, అంటే మీకు 45కి 17కి డిఫరెన్స్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ ఇక్కడ వస్తుంది, అంతే, అంతకంటే వేరేదేమి ఉండదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకా 10 ఉంటే, అంటే 17 ప్లస్లో 10 ఉంటే ఆన్సర్ 55 వచ్చేది, ఎగ్జాక్ట్గా అదే వచ్చేది. క్లియర్? ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే, A + B ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్, షో దట్ 1 + tan A ఇంటూ 1 - tan B ఈజ్ ఈక్వల్ 2 అని ప్రూవ్ చేయమన్నాడు. క్వశ్చన్ కనిపించలేదా, లైట్గా ఉంది కదా, ఇక్కడ ఇంకోసారి రాస్తా. క్వశ్చన్ ఏమి ఇచ్చా అంటే, A + B ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్, షో దట్ 1 + tan A ఇంటూ 1 + tan B ఈజ్ ఈక్వల్ టు 2 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సరే ప్రూవ్ చేద్దాం, ట్రై చేద్దాం. సో A + B ఈజ్ ఈక్వల్ 45 మనకి ఇచ్చిన గివెన్ డేటా కాబట్టి బోత్ సైడ్ మనం ట్యాన్తో మల్టిప్లై చేద్దాం. సో ట్యాన్తో మల్టిప్లై చేస్తే మనకి ఏమొస్తుంది, tan A + B ఒకటి, A + B, ఈ సైడ్ మనకు tan 45, tan 45 అంటే 1 రాసుకోవచ్చు. tan A + B ఉంది, దీన్ని ఏ విధంగా రాయొచ్చు మనం ఫార్ములా ప్రకారంగా, tan A ప్లస్ tan B బై 1 మైనస్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ డినామినేటర్ని ఈ సైడ్ తీసుకొద్దాం, ఏమొస్తుంది నెక్స్ట్ స్టెప్, సో tan A ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు 1 ఇంటూ అంటే 1 మైనస్ 1తో మల్టిప్లై చేస్తే అదే వస్తుంది కదా, సో డినామినేటర్ ఆన్సరే వచ్చింది. ఓకే, నెక్స్ట్ ఈ స్టెప్ని ఈ సైడ్ తీసుకొద్దాం, ప్లస్ అయిపోతుంది, అంటే
tan A ప్లస్ tan B ప్లస్ tan A ఇంటూ tan B ఈజ్ ఈక్వల్ టు 1. ఓకేనా? సో మనకి 2 అని చూపిమన్నాడు, రైట్ సైడ్లో 2 రావాలి కాబట్టి మనం బోత్ సైడ్ 1ని యాడ్ చేద్దాం. బోత్ సైడ్ 1 యాడ్ చేద్దాం. బోత్ సైడ్ 1 యాడ్ చేస్తే ఏం జరిగింది, దడ్డ ముందా పక్క తీయండి. సో బోత్ సైడ్ 1 యాడ్ చేస్తే, సో ఇక్కడ నుండి 1ని కామన్ తీద్దాం. 1ని కామన్ తీస్తే 1 ప్లస్ tan A వచ్చింది. ఓకేనా? సో ఈ రెండు ఫంక్షన్ల నుంచి tan Bని కామన్ తీద్దాం. సో tan Bని కామన్ తీస్తే 1 ప్లస్ tan A వచ్చింది ఈజ్ ఈక్వల్ టు 2. ఈసారి ఈ ఫంక్షన్లో 1 ప్లస్ tan A, ఇక్కడ 1 ప్లస్ tan A ఉంది, వీళ్ళిద్దరిని కామన్ తీద్దాం. సో ప్లేస్ లేదు కాబట్టి పైన రాస్తాను. వాళ్ళిద్దరిని కామన్ తీస్తే అంటే 1 ప్లస్ tan Aని కామన్ తీస్తే ఇంకా రిమైనింగ్ మిగిలింది 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ టు ఎవరున్నారు, 2 ఉన్నాడు. మనకు అడిగిన క్వశ్చన్ ఏమి, 1 ప్లస్ tan A ఇంటూ 1 ప్లస్ tan B ఈజ్ ఈక్వల్ 2. అదే కదా మనకు వచ్చింది ఆన్సర్. అర్థమైందా? సో ఇక్కడ చూడండి క్వశ్చన్ మనకి A ప్లస్ B ఈజ్ ఈక్వల్ 45 డిగ్రీస్ ఇచ్చినాడు. ఆన్సర్ మనకి ప్రూవ్ చేయమనేది ట్యాన్లో కాబట్టి నేను బోత్ సైడ్ ట్యాన్తో మల్టిప్లై చేసిన. కార్ట్లో అడిగింటే బోత్ సైడ్ కార్ట్ చేస్తా అంటే, సైన్ అడిగింటే బోత్ సైడ్ సైన్ చేస్తా అంటే. అర్థమైందా? సో tan A ప్లస్ B ఈజ్ ఈక్వల్ టు tan 45. tan 45 వాల్యూ 1 కాబట్టి 1 రాసుకున్నాం. సో ఇంక రిమైనింగ్ అంతా మీకు క్లియర్గా అర్థమైంది. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే sin 45 మైనస్ sin స్క్వేర్ sin స్క్వేర్ 45 మైనస్ sin స్క్వేర్ 15 ఈజ్ ఈక్వల్ టు √3/4 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకే, సో మనకు ఫస్ట్ దీనికి సంబంధించిన కొన్ని ఫార్ములాస్ తెలిస్తే ఇది డైరెక్ట్గా మీరు సాల్వ్ చేయొచ్చు. ఏంటి ఆ ఫార్ములాస్ అంటే sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ B మైనస్ cos స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B. ఇది ఫార్ములా, A మైనస్ B ఫార్ములా. అదేవిధంగా ఇంకొక ఫార్ములా కూడా ఇంపార్టెంట్, cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B ఈజ్ ఈక్వల్ టు cos స్క్వేర్ B మైనస్ sin స్క్వేర్ A ఈజ్ ఈక్వల్ టు cos ఆఫ్ A ప్లస్ B ఇంటూ cos ఆఫ్ A మైనస్ B. ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ ఫార్ములాస్. మనకి ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ 99% ఉన్నాయి. ఓకేనా? సో డైరెక్ట్ ఫార్ములా బేస్ పైన సబ్స్టిట్యూట్ చేస్తాం. ఎలా, sin స్క్వేర్ 45 sin స్క్వేర్ 15 అడిగినాడు. సో sin స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B లాగా ఉంది. సో ఆన్సర్ ఏమి, sin A ప్లస్ B ఇంటూ sin A మైనస్ B. సో దీన్ని నేను ఏ విధంగా రాస్తా, sin A ప్లస్ B అంటే 45 ప్లస్ 15 ఇంటూ sin A మైనస్ B 45 మైనస్ 15. సో 45 ప్లస్ 15 ఎంత, 60. సో sin 60 ఇంటూ sin 30. sin 60 వాల్యూ ఎంత, 0 1/2 1/2 √3/2. sin 30 ఎంత, 1/2. సో √3 ఇంటూ 1 √3, 2 2s are 4, 2 2s are 4. సో ఆన్సర్ ఎంత, √3/4 వచ్చింది కదా. క్లియర్? కాబట్టి మనకి ఫార్ములాస్ నేర్చుకుంటే డైరెక్ట్ ఆన్సర్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు, వేరేదేం కన్ఫ్యూజన్ లేదు. క్లియర్? సరే ఇంకొక క్వశ్చన్ చూద్దాం. cos స్క్వేర్ 45 మైనస్ sin స్క్వేర్ 20 ఈజ్ ఈక్వల్ టు √5 ప్లస్ 1/8. సో ఇలా ప్రూవ్ చేయమన్నాడు. ఎగ్జాంపుల్కి cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B లా ఉంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. దేనికి సంబంధించిన ఫార్ములా ఇది? సో cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B. సో దేనికి సంబంధించిన ఫార్ములా అంటే cos A ప్లస్ B ఇంటూ cos A మైనస్ Bకి వచ్చే ఫార్ములా. ఇది cos స్క్వేర్ A మైనస్ sin స్క్వేర్ B. ఓకేనా? ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేద్దాం. cos A ప్లస్ B, A వాల్యూ 45, B వాల్యూ 12 కాబట్టి cos 45 కాదు 48 ప్లస్ 12 ఇంటూ cos 48 మైనస్ 12. సో 48 ప్లస్ 12 ఏమవుతుంది, 60 అవుతుంది. తర్వాత cos 48 మైనస్ 12 ఎంత అవుతుంది, 36 అవుతుంది. సో cos 60 వాల్యూ గుర్తుందా, ఏం నేర్చుకున్నాం మనం, cos 60 వాల్యూ 1/2 అని నేర్చుకున్నాం. సో 1/2 అంతేనా. ఓకే, నెక్స్ట్ cos 36 వాల్యూ. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. ఇక్కడ రెండు వాల్యూస్ చెప్తా, అది గుర్తుపెట్టుకోండి. ఒకటి sin 18 వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి, అదేవిధంగా cos 18 వాల్యూ ఒకటి గుర్తుపెట్టుకోండి. sin 18 వాల్యూ ఎంత అంటే √5 మైనస్ 1/4. అదేవిధంగా cos 18 వాల్యూ తీసుకుంటే, సో cos 18 వాల్యూ √10 ప్లస్ 2√5/4. ఓకేనా? ఈ రెండు వాల్యూస్ గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు గుర్తుపెట్టుకుంటే sin 18కి ఏదైతే ఉంటుందో సేమ్ అదే విధంగా cos 36కి వస్తుంది, కానీ ఇక్కడ మైనస్ వస్తుంది. అంటే ఏ విధంగా చూడండి. సో cos 60 వాల్యూ 1/2 పెట్టాం, బాగానే ఉంది. ఇంటూ cos 36 వాల్యూ కాల, cos 36 వాల్యూ సేమ్ ఉంటుంది కానీ మైనస్ వస్తుంది. అంటే √5 మైనస్ ప్లేస్లో ప్లస్ 1/4. అర్థమైందా స్టెప్? సో √5 మైనస్ 1 sin 18కి, cos 36కి √5 ప్లస్ 1/4. క్లియర్?
ఓకే, ఇది రాసుకున్న తర్వాత ఇక్కడ 1 ఇంటూ ఇది చేస్తే √5 ప్లస్ 1/2 4 జా 8. సో మనకు అడిగిన అదే కదా క్వశ్చన్లో √5 ప్లస్ 1/8, √5 ప్లస్ 1/8. క్లియర్ కదా. సేమ్ అదేవిధంగా cos² 15 మైనస్ cos² 75 అడిగినాడు. ఏ ఫార్ములా వస్తుంది? cos² 15 మైనస్ cos² 75 అంటే సో sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి వస్తుందా? ఆ ఫార్ములాలో మీరు కావాలంటే ట్రై చేయండి ఒకసారి. sin a ప్లస్ బి ఇంటూ sin a మైనస్ బి ఫార్ములా అప్లై చేయండి, ఈ ఆన్సర్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకంటే సేమ్ స్టెప్స్ సేమ్ ప్రాసెస్ కాబట్టి. ఇది మనం నేర్చుకున్న ఫస్ట్ యూనిట్ ట్రిగ్నామెట్రీలో ఇంపార్టెంట్ ప్రీవియస్ ఇయర్లో వచ్చిన క్వశ్చన్స్, ఇంపార్టెంట్ మోడల్స్. 99.9% వచ్చే ఛాన్సెస్ ఉన్న క్వశ్చన్స్. మనకి టైం ఎక్కువ లేదు, నెక్స్ట్ మంత్ 5th నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ప్రిపేర్ కాండి. మనం ఆల్రెడీ ప్లేలిస్ట్లో, అంటే మీరు ఇంకా మన ఛానల్లో ప్లేలిస్ట్ చూస్తే మ్యాథ్స్ సంబంధించి వరకు మ్యాక్సిమం వరకు క్వశ్చన్స్ అన్ని ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి దాన్ని చూడండి. తర్వాత మనం రెగ్యులర్గా కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కావచ్చు, మనం రెగ్యులర్గా కూడా అప్డేట్ చేసేకి ట్రై చేద్దాం. మనం 1 by 1 నేర్చుకుందాం. ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్లో షేర్ చేయండి, ఆ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేద్దాం. సో మన టార్గెట్, మనకి ఎన్నైతే సప్లీలు ఉన్నాయో అన్ని సప్లీస్ కూడా ఈ అక్టోబర్ నవంబర్లో క్లియర్ అయిపోయేటట్లు చూసుకుందాం. ఓకేనా? ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ.